డౌన్ అయిపోతుంది. అర్థమైందా? మామూలుగా దాని బ్యాటరీ వోల్ట్స్ ఎంత అంటే 13 to 14 వోల్ట్స్ ఉండాలి. అర్థమైందా? నేను పక్కన పెట్టిన అనుకో ఆటోమేటిక్గా ఏమైతే బ్యాటరీ అనేది వాడకపోతే, ఇప్పుడు నువ్వు ఫోన్ వాడినా వాడకపోయినా పక్కన పెట్టిన అనుకో ఛార్జింగ్ దిగుతుంది కదా, వాడితే ఎక్కువ దిగుతుంది, వాడకపోతే కొంచెం తక్కువనే దిగుతుంది, కానీ దిగడం మాత్రం పక్క. అర్థమైందా? కాబట్టి నువ్వు చాలా రోజులు పక్కన పెట్టిన అనుకో, నువ్వు సెల్ఫ్ స్టార్ట్ చేసినా కూడా నీ బండి ఏమవుతుంది, స్టార్ట్ కాదు. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, వోల్ట్ మీటర్ తీసుకొచ్చి పెడతాడు. ఆ వోల్ట్ కనుక నీకు 7 to 10 మధ్యలో ఉందనుకో ఇది చార్జబుల్, దాన్ని నువ్వు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే 5 బిలో పడిపోయింది అనుకో డెడ్ అయినట్టుగా, నువ్వు దాన్ని మార్చలేవు. అర్థమైందా? కానీ మామూలుగా పెట్టగానే వోల్ట్స్ ఎంత చూపెట్టాలి మనకి, 13 to 14 చూపెట్టాలి. అర్థమైందా? అట్లా అయితే కరెక్ట్ ఉన్నది. ఒకవేళ 13 to వాడు ఏం చేస్తాడు అంటే బండి స్టార్ట్ చేస్తాడు, చార్జ్ చేసినప్పుడు 13 to 14 వచ్చిందా లేదా చూస్తాడు. ఎందుకంటే దీనికి ఒక డైనమో ఉంటుంది ఇక్కడ. ఏది దీనికి డైనమో అది కనిపించదు. మనం అప్పుడప్పుడు కార్ పక్కన పెట్టుకొని సాంగ్స్ వింటా ఉంటాం, మ్యూజిక్ వింటా ఉంటాం. ఇంజన్ ఆఫ్ లో ఉన్నప్పుడు సాంగ్స్ వింటా. అర్థమా? అట్లా విన్నప్పుడు బ్యాటరీ ఏమైతే ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది. నువ్వు కార్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ఈ డైనమో ఏం చేస్తుంది, కార్ ఆఫ్ చేయలే, ఆఫ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు కార్ డైనమో ఏం చేస్తుంది, బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అర్థమైందా? మనం అనుకోవచ్చు ఇన్ని రోజులు తిప్పుతా అంటే మరి బ్యాటరీ డౌన్ కావచ్చు. ఎందుకు డౌన్ అవ్వదు, దీని కింద ఒక డైనమో ఉంటుంది. డైనమో ఏంటంటే మన ఫోన్ కి ఛార్జింగ్ లాగా. నేను ఎప్పుడైతే ఇంజిన్ ఆన్ చేస్తానో ఈ డైనమో ఏం చేస్తుంది, ఎంతైతే బ్యాటరీ డౌన్ అయిందో ఆ బ్యాటరీని ఏం చేస్తా మళ్ళీ ఫుల్ఫిల్ చేసేస్తుంది. అర్థమైందా? ఒకవేళ డైనమో పని చేయకపోయినా కూడా నీ బండి స్టార్ట్ కాదు. అర్థమైందా? ఒకవేళ బ్యాటరీ పని చేస్తుంది, డైనమో పని చేస్తుంది, మరి ఎమర్జెన్సీ టైంలో బండి అయిపోయింది, ఎట్లా అందిస్తాం? ఇంకో కార్ లో వెరీ గుడ్. ఇంకో కార్ కూడా లేదు అయినా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎట్లా? అర్థమైందా? డక్క కొడుతుంది తెలుసు ఎప్పుడైనా రోడ్ల మీద. అర్థమైందా? సెకండ్ గేర్ లో అయినా నువ్వు ముందుకు వెళ్తే సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ వేస్తావు, వెనక్కి వెళ్తే రివర్స్ గేర్ వేస్తావు. అర్థమైందా? గేర్లు వేసి క్లచ్ పట్టుకొని ఉంటావు, కొంచెం నెట్టి స్పీడ్ రాగానే ఇట్లా వదిలేగానే ఏం చేస్తా అంటే ఇది స్పార్క్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు స్టోన్ టు స్టోన్ కొట్టినప్పుడు ఏమైతే స్పార్క్ జనరేట్ అవుతుంది. అర్థమైందా? నేను ఎప్పుడైతే స్పీడ్ లో క్లచ్ అవుతానో ఇది ఇంజన్కి వెళ్ళి ఇట్లా కొట్టగానే ఇంజన్ ఏమవుతుంది, స్పార్క్ జనరేట్ అవుతుంది. ఆ స్పార్క్ మట్టుకుని ఇంజన్ ఏమవుతుంది, పట్టిన స్టార్ట్ అవుతుంది. కానీ అది ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే చేయాలి. నువ్వు ఒకసారి డక్క కొట్టినావు స్టార్ట్ కాలేదు, 2 సార్లు డక్క కొట్టినా స్టార్ట్, 3వసారి స్టార్ట్ కాకపోతే నువ్వు పక్కన పెట్టి వెళ్ళిపోవాలి తప్ప అట్లే డక్క కొట్టినావు అనుకో. ఈ డక్క కొట్టడం మీనింగ్ ఏంటంటే నీ గుండె అయిపోయింది అనుకో, ఇట్లా చేస్తారు, దాన్ని ఏమంటారు తెలియదా, అంటారా సంథింగ్ అట్లా ఆ ట్రీట్మెంట్ లాంటిది అనమాట. అర్థమైందా? అయినా ఇంకా వాడు బతకట్లేదు, నువ్వు టపా కొట్టావు ఏమవుతాడు, మొత్తానికి చచ్చిపోతాడు. అర్థమే. ఈ డక్క కొట్టడం కూడా అంతే, నువ్వు 1 time 2 time కొట్టాలా, స్టార్ట్ అవ్వకపోతే పోతామని వదిలేయాలా. ఇక బతకడానికి నువ్వు అట్లనే కొట్టినా అనుకో అట్లాంటి డక్క కొట్టాలి. అర్థమైందా? అలాంటి టైంలోనే చేయాలి. రైట్. ఇంకా చాలా ఇంత మనకు మేజర్